హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. సో ఈరోజు ఆర్బీఐ ఈవెంట్. నేను ఆర్బీఐ ఈవెంట్ డేస్ ట్రేడింగ్ చేసి ప్రీవియస్ ఇయర్స్లో కొంచెం లాస్ అయ్యాను. సో నేను ఎప్పుడు చాలా కాషియస్గా ఉంటాను ఈవెంట్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఈచ్ లైన్ బట్టి ఐదర్ మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది. సో మనం కాల్ చేసుకున్న పుట్స్ తీసుకున్న చాలా టైట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనం ఒక 50-100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే చాలా లాస్ అయిపోతాం ఈవెంట్స్ ఉన్న రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూద్దాం. మీకు తెలుసు కదా డైలీ నేను ఏం చేస్తానో, మీకు అర్థం అవ్వాలి క్లియర్గా. మళ్ళీ మీకు డైలీ నేను చెప్పుకుందని మీరు ట్రేడ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండాలని చెప్పి మీ ముందే డ్రా చేస్తున్నా. ఓకే డే హై డే లో డ్రా చేసుకున్నాం. నిన్నటి రెసిస్టెన్స్ ఇది కదా, నిన్నటి సపోర్ట్ ఈ సేమ్. మొన్నటి రెసిస్టెన్స్ ఒకటి, ఇది ఇంకో రెసిస్టెన్స్ ఇది. సో ఇవి చాలు మనకి. అండ్ ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇదేంటి షార్ట్ టర్మ్ ట్రెండ్. బిగ్ ఫాల్ లేదా బిగ్ అప్ సైడ్ వెళ్తే ఆబ్వియస్లీ ఇవి బ్రేక్ అవుతాయి, కానీ మోస్ట్లీ 90% ట్రేడింగ్ డేస్ విత్ ఇన్ ద రేంజ్ మూవ్ అవుతాయి. ఓకే, లుకింగ్ లైక్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, బట్ అది ఎంతవరకు డౌన్ సైడ్ వస్తుందో చూడాలి. నా ట్రేడింగ్ అయితే అరౌండ్ 10 o'clockకి 10:30కి అయిపోయింది. మరి చేద్దామా? వాల్యూమ్ లేదు, చాలా తక్కువ ఉంది వాల్యూమ్. చూడండి ఇక్కడ వాల్యూమ్ 7,000 ఉంది. వాల్యూమ్ లేకుండా ట్రేడ్ చేసి వేస్ట్. ఎనీవే క్లోజింగ్ టైంలో అన్నెసరీ. సో ఇది మార్నింగ్ క్యాండిల్ స్లైట్గా డౌన్ సైడ్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడే కన్సాలిడేట్ అయింది. ఇక్కడికైతే నేను అరౌండ్ 6,000 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ 9:15కి ఓపెనింగ్ మినిట్లో నాకు 6,000 ప్రాఫిట్ వచ్చింది ఈ క్యాండిల్లో. కానీ తర్వాత ఈవెంట్ ముందు ఐదర్ సడన్ అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ వెళ్ళి ఈవెంట్లో వచ్చే న్యూస్ బట్టి అది రివర్స్ అవ్వచ్చు. సో నేను ఆ ఇంటెన్షన్తో నేను ప్రీవియస్గా చూసిన ఈవెంట్స్ బట్టి ఫస్ట్ యూజువల్గా అయితే ఇది నేను ఎవ్రీడే చేయను, కానీ ఇలా మార్క్ చేసుకొని నేను కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు ట్రై చేశాను. బట్ యాక్చువల్లీ అది నా 6,000 ప్రాఫిట్ కాకుండా ఇంకా మైనస్కి తీసుకెళ్ళింది. యూజువల్గా నార్మల్గా అయితే దీని లాజిక్ ఏంటంటే అప్ సైడ్ బ్రేక్ అయ్యాక ఈ బ్రేక్ అయిన క్యాండిల్ హై బ్రేక్ చేయాలి, అప్పుడే తీసుకోవాలి. సో నేను కొంచెం ఎర్లీగా వెళ్ళా ఈరోజు ట్రేడ్కి. బట్ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అప్లై చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ లేదా ఫస్ట్ ఫ్యూ క్యాండిల్స్ యొక్క లో ఇది బ్రేక్ చేసింది కదా, దీనిలో ఇది బ్రేక్ చేసింది కదా, ఈ బ్రేక్ అవ్వగానే తీసుకున్నాను. సో ఈ క్యాండిల్ మొత్తం క్యాప్చర్ చేసుకున్నా. వాల్యూమ్ చూసే ఈ క్యాండిల్లో 133K ఉంది. ఇక్కడ చూడండి వాల్యూమ్ 133K వచ్చింది. తర్వాత మళ్ళీ అసలు అలాంటి క్యాండిలే లేదు ఈరోజు. ఓకే, సో ఈ క్యాండిల్ ఎందుకు వచ్చిందంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయట్లేదని చెప్పి ఆర్బీఐ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. యూజువల్గా యూఎస్లో ఫస్ట్ చేస్తారు, తర్వాత ఇండియాలో చేస్తారు. బట్ సమ్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు చేస్తారేమో అని, బికాస్ సిచ్యువేషన్ బాగాలే కదా అదర్ కంట్రీస్లో. బట్ దాని ఇంపాక్ట్ ఏం లేదు ఇండియా మీద. వాళ్ళు ఇయర్ ఏం చేయట్లేదు అన్నారు. గుడ్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఇచ్చారు, బట్ స్టిల్ ఫాల్ అయింది. బట్ హెవీ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అది వాళ్ళు పెంచలేదు తగ్గించలేదు కదా. ఇంట్రెస్ట్ రేట్స్ సేమ్ ఉంచారు. బట్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్, జీడిపి నెంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సో ఇటువైపు కూడా పెద్ద మూమెంట్ ఏం లేదు. జస్ట్ ఒక క్యాండిల్ క్యాచ్ చేశాను. ఒక 19,000 ప్రాఫిట్ వచ్చింది. ఇంక ఇదంతా ట్రేడ్ ఏం చేయలేదు, చిన్న స్కాల్పింగ్ చేశాను. ఇక్కడికి ట్రేడింగ్ అయిపోయింది, రిమైనింగ్ స్కాల్పింగ్ అంతా మొబైల్లో చేశాను, చిన్న రిజెక్షన్స్. సో 24,500 ప్రాఫిట్. ఈవెంట్ ఉన్న డేస్ నేను ఎక్కువ ట్రేడ్ చేయడానికి చూడను, ఎందుకంటే ఇంకో రోజు చూసుకోవచ్చు కదా. సడన్గా వాలటైల్ అవ్వచ్చు వాళ్ళు చెప్పే న్యూస్ బట్టి. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో ప్రజెంట్ అయితే ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకున్నాను. అది బ్రేక్ అయింది కానీ వాల్యూమ్స్ ఏం లేవు. వాల్యూమ్ ఎలా చెక్ చేయాలో తెలియని వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్, ఇంతకుముందు జూలై ఫ్యూచర్, ఇప్పుడు ఆగస్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ సెప్టెంబర్ ఫ్యూచర్, ఏ మంత్కి ఆ మంత్ మనం చెక్ చేసుకుని ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ చేసుకుని స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ ఉందో. ఓకే, వాల్యూమ్ రాదు ఇండికేటర్.
బికాస్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగేది ఫ్యూచర్లో, స్పాట్ జస్ట్ మూమెంట్ అవుతుంది కానీ వాల్యూమ్స్ ఉండవు. సో ఫ్యూచర్ చార్ట్ పెట్టుకుని వాల్యూమ్ ఇండికేటర్ సెట్ చేసుకుంటే కింద వాల్యూమ్స్ వస్తాయి. బ్యాంక్ నిఫ్టీలో 5 minutes లేదా 3 minutes 2 టైం ఫ్రేమ్స్లో ఏదైనా పర్లేదు, అట్లీస్ట్ 50K వాల్యూమ్ ఉండాలి. లేకుండా 10K 20K ఉంటే అసలు ఆ టైంలో ట్రేడ్ చేసి వేస్ట్. చాలా రేర్గా చేస్తాను నేను, బట్ అది కూడా జస్ట్ చిన్న చిన్న క్వాంటిటీతో చేస్తాను. ఇక్కడ చూడు, దీని పక్కన వస్తుంది క్వాంటిటీ 133K, 75K, 73K, 90K. సో ఈ టైం వరకు బాగానే ఉంది, ఇది 12 o'clock వరకు బాగానే ఉంది. తర్వాత అసలు ఏం లేదు, 50K క్యాండిల్ ఉన్నది ఒకటి కూడా లేదు. సో ఈ టైంలో మనం ట్రేడింగ్ చేసి వేస్ట్. ఇప్పుడు 3:15 అయింది, సో మేబీ ఇప్పుడు రావచ్చు, ఎందుకంటే క్లోజింగ్ టైంకి చిన్న మూమెంట్ వస్తుంది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే, ఈరోజు మన ట్రేడ్ లాజిక్ అయితే జస్ట్ బేస్డ్ ఆన్ ఆర్బీఐ ఈవెంట్ ఆ న్యూస్ మీద వాళ్ళు ఇచ్చే కామెంట్స్ మీద ట్రేడ్ చేసాం. అండ్ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ చేయొద్దు, ఎక్కువ వాలటైల్ మూవ్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ ఇన్సాలైన్గా చాలామంది ట్రాప్ అవుతారు ఈ టైంలో. నేను ట్రాప్ అయినా అది చిన్న తెలుసు ట్రాపింగ్ మూవ్స్ వస్తాయని, సో చిన్న క్వాంటిటీతో చేశాను. బట్ ఎవరైతే హెవీ క్వాంటిటీతో వెళ్తారో ఫస్ట్ 1 hourలోనే లాస్ అయిపోతారు చాలా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మనం డైలీ గ్రీన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే జస్ట్ నా గురించి కాదు, యూజువల్గా ఒక ట్రేడర్ అనే అతను తన మైండ్ సెట్ ఎలా సెట్ చేసుకోవాలంటే మన క్యాపిటల్ని సేఫ్గా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి నేనేమో అలా చేయలేదు, నేను స్ట్రగుల్స్ అని ఫేస్ చేశాను. అండ్ ఎవ్రీ ట్రేడర్, ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా సరే ఆ స్ట్రగుల్స్ అని ఫేస్ చేసే సక్సెస్ అవుతారు. మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే డైలీ ట్రేడ్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ ట్రేడ్ చేసినా అది మినిమల్ అమౌంట్ ప్రాఫిట్ వస్తే చాలనుకునే చెయ్యాలి. అది ఎంత ప్రాఫిట్ వస్తే అంత మంచిది ఎవరికైనా, అది కరెక్టే. కానీ ఆ ప్రాఫిట్ కోసం మనం హెవీ రిస్క్లు అవి చేయకూడదు. మనం అనుకున్న సిస్టమ్, మనం ఆ రోజు సిస్టమ్ మన ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి ఒక సిస్టమ్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇవి ట్రెండ్ లైన్స్ లేదా ఇవి ఇండికేటర్స్, నేను ఈ లెవెల్కి వస్తేనే ట్రేడ్ చేస్తాను. ఓకే, ఇది మేజర్ రెసిస్టెన్స్, ఇది మేజర్ సపోర్ట్, ఇవన్నీ ప్లాన్ చేసుకొని అప్పుడే ట్రేడ్ చేయాలి మనం. ఓకే, సో ఎవరికైనా ఇది నేర్చుకోవాలని ఉంటే యూ కెన్ సింప్లీ ఓపెన్ డీమ్యాట్ అకౌంట్ ఫ్రమ్ మై లింక్. అదర్వైజ్ యూ కెన్ ఈమెయిల్ టు మీ ఫర్ ఎ షార్ట్ కోర్స్ ఆన్ ఆప్షన్స్ ట్రేడింగ్. Okay, thank you. If you like this video, please subscribe.